హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబ్బీర్ సార్. ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించి మనకి మెయిన్ రిజల్ట్ అనేటటువంటివి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఎందుకు ఇంకా డిలే అవుతుంది, వాస్తవానికి ఈరోజు రావాల్సినటువంటి శుక్రవారం రోజు రిలీజ్ అవ్వాల్సినటువంటి ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేటటువంటివి ఎందువల్ల మళ్ళీ మనకి సోమవారం లేదా మంగళవారం రోజుల్లో పోస్ట్ పోన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్స్ అనేటటువంటివి ఈ వీడియోలో నేనైతే అందిస్తాను. కాబట్టి ఈ వీడియోని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చివరకు చూస్తారని చెప్పి నా యొక్క ఆశ. ఓకే, రైట్ అండి, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకుంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఒక్కో పోస్ట్కి ముఖ్యంగా 10 మంది ఈ విధంగా అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది మనకి సాక్షి అమరావతికి సంబంధించి కొన్ని రోజుల ముందు. ఓకేనా, అయితే మరీ ముఖ్యంగా వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించినటువంటి టోటల్లీ వచ్చేసి చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకుని ఉన్నారు. దాదాపు 19,000 అభ్యర్థుల వరకు అప్లై అయితే చేసుకున్నాం. 19,323 మంది అభ్యర్థులు అయితే అప్లై చేసుకుని ఉన్నారు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇందులో చాలామంది వచ్చేసి అభ్యర్థులు తెలియజేస్తున్న విషయం ఏంటంటేనండి, ముఖ్యంగా చాలామంది ఫేక్ సర్టిఫికేట్ల వాళ్ళు ఎక్కువ వచ్చేసారు. ఓకేనా, అది మరీ ముఖ్యంగా వచ్చేసి మన కర్నూలులో వచ్చేసి ఎక్కువగా ఈ యొక్క ఫేక్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఎక్కువగా చలామణి అవుతున్నాయి. చాలామంది అంగడిలో సరుకుల్లాగా వచ్చేసి అమౌంట్ కట్టేసి కొనుక్కుంటున్నారు ఈ సర్టిఫికేట్స్ అనేటటువంటి. వాళ్ళకి తెలిసే కొంతమందికి 20 మంది ఉన్నారు అని చెప్పి కొంతమంది కామెంట్ అయితే తెలియజేస్తున్నారు. ప్రీవియస్గా మనకి తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా మనకి ఏ విధంగా రిజల్ట్ అనేటటువంటి రిలీజ్ చేస్తారు, ఒక్కసారిగా ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేసేసి మనకి అప్పుడే ర్యాంకింగ్స్ అనేటటువంటివి ఇస్తారా, లేక డైరెక్ట్గా మనకి అప్పుడే మెమోస్ అనేటటువంటివి అలాట్మెంట్ లెటర్స్ ఏవైతే ఉంటాయో జాబ్కి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి అది కూడా మనకి అప్పుడే ఇచ్చేస్తారని చెప్పి చాలామంది అభ్యర్థులకి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేయడం కోసమే అండి ముఖ్యంగా వీడియో చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని క్వశ్చన్స్ అభ్యర్థులు వచ్చి తెలియజేసుకున్న 3 కాదు 4 అని చెప్పారు. మన టెక్స్ట్ బుక్లో మనం చూసుకున్నట్లయితే ఎడమ ఊపిరితిత్తుకి సంబంధించి 3 తమ్మిలు మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఎడమ దానికి 3 తమ్మిలు, ఊపిరితిత్తుకి దాని అంటే కుడి ఊపిరితిత్తుకి సంబంధించి 4 తమ్మిలు అనేటటువంటివి ఉన్నాయి. ఓకేనా, 3 తమ్మిలు అని చెప్పి ఊపిరితిత్తుకి ఎడమ ఊపిరితిత్తుకి సంబంధించి ఎవరైతే పెట్టున్నారో అయితే వాళ్ళదే కన్సిడర్ అయితే చేస్తారు. అదేవిధంగా కొంతమంది ఏంటంటే నాకు మార్క్స్ 15 మార్క్స్ కలుపుతారు, 10 మార్క్స్ కలుపుతారు. ఎవరైతే రైట్గా పెట్టుంటారు కదా వాళ్ళకే కలుపుతారండి, మిగతా వాళ్ళందరికీ కలపరు. అర్థమవుతుందా? ఎవరైతే రాంగ్ పెట్టారో రాంగ్ పెట్టిన వాళ్ళకి రాంగ్గానే ఉంటుంది. ఎవరైతే రైట్ పెట్టినప్పటికీ కూడా వాళ్ళు రాంగ్ అని చెప్పి ఇచ్చుంటారు కదా. వాస్తవం మన టెక్స్ట్ బుక్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ పరంగా చూసుకుంటే ఎడమ ఊపిరితిత్తుకి ఎన్ని తమ్మిలు ఉంటాయని చెప్పి అక్కడ క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్కి 1, 2, 3, 4 అని చెప్పి ఈ విధంగా 1 తమ్మిలు, 2 తమ్మిలు, 3 తమ్మిలు, 4 తమ్మిలు అని చెప్పి పెట్టినారు కదా. ఇప్పుడు ఎవరైతే 3 తమ్మిలు అని పెట్టుంటారో అది వాస్తవానికి రైట్, కానీ అక్కడ ఇచ్చినది మనకి కీలో వచ్చేసి 4 అని దానికి ఆన్సర్ ఇచ్చినాడు అనుకోండి. అప్పుడు మనకు అతనికి ఈ విధంగా కంప్లైంట్ చేయడం వల్ల లేదా వాళ్ళు మళ్ళీ తర్వాత ఒకసారి రీచెక్ చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి ఆ యొక్క ఏదైతే వాళ్ళు రాంగ్ కీ ఇచ్చారు కదా ఆ రాంగ్ కీని కొట్టేసి రైట్ ఏదైతే ఉందో అంటే 3 తమ్మిలు అనేదానికి వాళ్ళు రైట్ ఆన్సర్ ఇస్తారు. ఇలా ఎంతమంది అయితే 3 తమ్మిలు అని పెట్టుంటారో వాళ్ళందరికీ వస్తుంది. అర్థమవుతుందా? ఇలా అండి, అప్పుడు మార్క్స్ మనకి కలుపుతాయి తప్ప రాంగ్ ఆన్సర్ పెట్టేసి నాకు మార్కులు కలుగుతాయని చెప్పి సంకలు గుద్దేసుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఓకేనా, రైట్ అండి. మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన అనంతపురంకి సంబంధించి మనం చూసుకుంటే 473 పోస్టులకి అభ్యర్థులు కూడా దాదాపు 915 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇందులో నాన్ లోకల్ అన్నీ కలిపి ఈ విధంగా అప్లై అయితే చేసుకున్నారండి. అర్థమవుతుందా? ఎగ్జామ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి 2 డేస్ ఇంకా ఏముంది, టైం ఉందంతే. రేపు సాటర్డే, నెక్స్ట్ సండే హాలిడే కాబట్టి నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక సోమవారం రోజు ఖచ్చితంగా మేబీ వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. 90% రిజల్ట్ అనేటువంటి ఉంది. ఒకవేళ మిస్ అయితే ఇంకా మళ్ళీ మంగళవారం రోజుకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. ఓకేనా గైస్, ఈ విధంగా మనం చూసుకుంటే అండి ముఖ్యంగా నకిలీ ధృవపత్రాలు ఇస్తే క్రిమినల్ చర్యలు అనేటటువంటి తప్పదని చెప్పి కర్నూలుకి సంబంధించినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అండి. ఓకేనా,
పశుసంవర్ధక సహాయకులకు సంబంధించి పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నకిలీ పత్రాలు, ధృవపత్రాలని సమర్పిస్తే వారి మీద క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి శాఖ సంచాలకులు అయితే తెలియజేశారు. ఓకేనా. ముఖ్యంగా బుధవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించడం జరిగింది. ఈనాడుకు సంబంధించినటువంటి 2 days బ్యాక్ అండి అంగట్లో బోగస్ సర్టిఫికెట్లు ప్రచురితమైనటువంటి కథనానికి ఆయన స్పందించడం జరిగింది. ఓకేనా. ధృవపత్రాల వాస్తవికత నిర్ధారించుకున్న తర్వాతే నియామకాలు అనేటటువంటివి చేపడతామని చెప్పి కూడా తెలియజేశారు. జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో పత్రాల పరిశీలన కోసం వచ్చేసి ప్రత్యేక కమిటీలు కూడా వేస్తున్నామని చెప్పి కూడా ఆ శాఖ సంచాలకులు అయితే తెలియజేశారు. కాబట్టి అభ్యర్థులు ఎటువంటి ఆందోళన, చికాకు, చింత, భయం అనేటటువంటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని అయితే వేస్తున్నారు. ఎవరి యొక్క డాక్యుమెంట్స్, ఎవరి యొక్క సర్టిఫికేట్స్ అనేటటువంటి ఒరిజినల్ అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే కన్సిడర్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఈ నకిలీ బోగస్ సర్టిఫికేట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా 100% వాళ్ళని తీసుకొని వాళ్ళ మీద వచ్చేసి వాళ్ళ యొక్క ఒకవేళ వాళ్ళకి జాబ్ వచ్చినా కూడా ఆ జాబ్ని క్యాన్సిల్ చేసేసి ఎవరైతే ఆ యొక్క లీడ్లో ఉన్నారో ఆ క్యాస్ట్ పరంగా వాళ్ళకైతే ఇచ్చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఇలా బోగస్ సర్టిఫికేట్లు పెట్టి నకిలీ ధృవపత్రాలు పెట్టి చేశారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు వేసి వాళ్ళకి జైలు కూడా పంపిస్తారు. ఓకేనా. కాబట్టి అభ్యర్థులు హాయిగా ఉండండి. నేను సోమవారం రోజు అప్డేట్ రాగానే నేను అంతకన్నా ముందుగా మీకు తెలియజేస్తాను. కాబట్టి అభ్యర్థులంతా కొంచెం సంయమనం పాటించాలని చెప్పి నేనైతే నా తరపున విన్నపాన్ని అయితే తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి జాబ్ అప్డేట్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ ఫాలో అవుతుండండి. ముఖ్యంగా వీడియోని ఒక చిన్న లైక్ చేయండి గైస్. అదేవిధంగా మనలాంటి చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియజేయండి గుడ్ న్యూస్ని. ఓకే. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ అండి.